భారతదేశం మొత్తం ఒక గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఆ పవిత్ర గ్రంథమే మన భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మన దేశానికి అత్యున్నత గ్రంథం. మన భారత రాజ్యాంగంపై ఆధారపడి 3 శాఖలు ఉంటాయి. 1 శాసన శాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. శాసన శాఖ కింద వచ్చేసి పార్లమెంట్, అసెంబ్లీ ఇవి వర్తిస్తాయి. కార్యనిర్వాహక శాఖ కిందకి వచ్చి ప్రభుత్వం అంటే ప్రభుత్వం బాగుంటేనే మన దేశం ముందుకెళ్తుంది. 3 వచ్చేసి న్యాయశాఖ. అసెంబ్లీ, పార్లమెంట్లో ఏమైనా అవకతవకలు జరిగినా ప్రభుత్వం పేదలకు సమాంతరంగా న్యాయం చేస్తుందా లేదనేది ఈ 2 శాఖలు కరెక్ట్ పని చేస్తున్నాయి లేదని న్యాయశాఖ చూస్తుంటుందన్నమాట. హిందూ భగవద్గీత, క్రిస్టియన్ బైబుల్, ముస్లిం ఖురాన్ గురించి, వాళ్ళ మత గ్రంథాల గురించి ఎలా తెలుసుకుంటారో భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం గురించి కూడా అలాగే తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల సమాజంలో నువ్వు ఎలా బతకాలో నీకు తెలుస్తుంది. చట్టాలంటే ఏమని అర్థమవుతుంది. నువ్వు నివసించడానికి నీకంటూ కొన్ని హక్కులని కలిగి ఉంటాయి రాజ్యాంగంలో. ఫర్ సపోజ్ నీ పక్కింటోడు నీ మీద దొంగ కేసు పెడితే ఆ చట్టాన్ని ఉపయోగించుకొని నువ్వు నీ అంతటా నువ్వు నిలబడి ఎలా బయటికి రావాలో నీకు ఒక అవగాహన వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు రాజ్యాంగం గురించి పూర్తి సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. చట్టాన్ని చదువుకో, న్యాయం గెలిచి నీ ఇంటి ముందుకు వస్తుంది.